हरिः ओम् यकिरालकुलाम्बोधि विधुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुं यस्यो नामरूपाभ्यां या देवी सर्वमङ्गला त्रयो संस्मरणात् पुंसा सर्वतो जयमङ्गलम्। ఇందరి రూపంలో కనిపిస్తున్నటువంటి ఒకే ఒక్క వెలుగైన మాస్టారి దివ్య చరణారవిందములకు సభక్తిపూర్వకముగా నమస్కరించుచు నేడు మహాశివరాత్రి పరమపావనమైన రోజు. ప్రతి మాసములో కూడా శివరాత్రి వస్తుంది. దానిని మాస శివరాత్రి అన్నాం. బహుళ చతుర్దశి రోజు వచ్చేటువంటి శివరాత్రి ప్రతి మాసంలో వస్తుంది. అయితే మాఘమాసంలో వచ్చేటువంటి ఈ శివరాత్రి ఇది ఇంకా గొప్పది. అందువల్ల దీన్ని మహాశివరాత్రి అంటున్నారు. నిజమే, బాగుంది. అసలు ఎవరు ఏర్పాటు చేశారు? ఈ ఆచారం ఏంటి? ఈ పండుగలేంటి? వీటిని ఎవరు ఏర్పాటు చేశారు? ఎందుకు ఏర్పాటు చేశారు అని చూస్తే కనుక ఈ పండుగలలో మనము పాటించవలసినటువంటి నియమాలు కానీ, ఆచారాలు కానీ, సంప్రదాయాలు కానీ, పద్ధతులు కానీ వీటిని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఋషులు. బాగుంది, ఋషులు ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారు అంటే దీనివల్ల వాళ్ళకి లాభము ఏమిటి? ఇది ఆలోచిస్తే కనుక తమకంటూ ఏమీ అక్కరలేనటువంటి వాళ్ళే ఋషులు. వాళ్ళకి ఏమీ అక్కర్లా, వాళ్ళకి ఏం కావక్కర్లా. వాళ్ళకి కావలసినది లోక కళ్యాణము. మనందరము బాగుండటం కావాలి. మనందరము బాగుండటము కావలసినటువంటి ఋషులు ఏర్పాటు చేశారు. అవి పండగలు. అంటే మానవుడు నిరంతరము ఆనందముగా ఉండాలి, ఆహ్లాదముగా ఉండాలి, ఆరోగ్యముగా ఉండాలి. దానికి కావలసినటువంటి పద్ధతులు మానవుడు పాటించాలి అని చెప్పి వాళ్ళు ఈ పండగలను ఏర్పాటు చేశారు. నక్షత్ర గమనాన్ని బట్టి, ఋతు ధర్మాన్ని బట్టి, ఆయా ప్రదేశాలలో ఉండేటువంటి దేవతా ప్రాశస్త్యాన్ని బట్టి ఈ పండగలను వాళ్ళు ఏర్పాటు చేశారు. సరే, బాగుందండి. ఇందులో వైజ్ఞానిక కోణం, సైంటిఫికల్ యాంగిల్ ఏమన్నా ఉన్నదా అంటే ఉన్నదంతా సైంటిఫికల్ యాంగిలే. ఇందులో వైజ్ఞానిక కోణం చూద్దాం. ప్రతి పండగలో ఆచారాలు ఉన్నాయి, పాటించవలసినటువంటి నియమాలు ఉన్నాయి. ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభు అచ్యుత అన్నారు విష్ణు సహస్రనామాల్లో. కనుక ప్రతి పండగలో ఏర్పాటు చేసిన ఆచారముల వెనక వైజ్ఞానిక కోణం ఉంది. ఉదాహరణకి మహాశివరాత్రి, ఇందులో ప్రత్యేకించి చెప్పింది ఏమిటంటే ఉపవాసం అన్నారు కదండి. మిగతా పండగలకి అల్లుళ్ళని పిలుస్తాం, మహాశివరాత్రికి అల్లుడిని పిలిచి ఉపయోగం లేదు. ఇంకేదన్నా పండగ అయితే రకరకాల పిండి వంటలు చేసి పెట్టచ్చు. మహాశివరాత్రి మనమే ఉపవాసం ఉంటాం, అల్లుడిని పిలిచి ఏం ఉపయోగం కదండి. కనుక అల్లుళ్ళ పండగగా దీన్ని చెప్పరు. ఇంకా మిగతా పండగలు అల్లుళ్ళ పండగలు అంటారు. కానీ ఎందుకనంటే దీనికి ఉపవాసము ప్రత్యేకత. అదేమిటండి, ఈ పండగలో ఉపవాసం తీసుకొచ్చి పెట్టడము, ఇందులో భగవంతుడు, ఆధ్యాత్మికత, భగవత్ సాన్నిధ్యము ఇవన్నీ సరే, ఆధ్యాత్మిక కోణం కాదు, వైజ్ఞానిక కోణం చెప్పుకుందాం. సైంటిఫికల్ యాంగిల్ చెప్పుకుంటే కనుక ఈ శివరాత్రి ఏ టైంలో వస్తుంది? సీజన్ చేంజ్ అయ్యేటువంటి టైంలో వస్తుంది. అంటే చలికాలము పోయి ఎండాకాలము ప్రారంభమయ్యేటువంటి సమయంలో సరిగ్గా ఈ మహాశివరాత్రి వస్తుంది. మన పెద్దవాళ్ళు చెప్తారు, శివరాత్రి నాటికి శివశివ అనుకుంటూ చలి వెళ్ళిపోతుందని చెప్తారు కదండి. ఏదైనా కొంచెం చలి ఉన్నా కూడా శివరాత్రి నాటికి వెళ్ళిపోతుందట. రేపటి నుంచి ఏమవుతాయి? ఎండలు విజృంభిస్తాయి కదండి.
కనుక సీజన్ చేంజ్ అయ్యే టైంలో ఈ పండగ వస్తుంది. ఆరోగ్య శాస్త్రము ఆయుర్వేదం ఏం చెప్తూ ఉన్నదంటే సీజన్ చేంజ్ అయ్యేటువంటి ఈ టైంలో ఉపవాసము ఉండటం వలన లోపల అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయి. రీసౌండ్ ఇస్తోందండి మైకు. ఈ ఉపవాసం వల్ల లోపల అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయి. రాబోయే కాలానికి తగ్గట్లుగా శరీరము తనను తాను సిద్ధం చేసుకుంటుంది. రాబోయే కాలాన్ని తట్టుకునే విధంగా ఈ శరీరం లోపల అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయి. బాగుందండి. అడ్జస్ట్మెంట్స్ ఉపవాసం వల్ల అడ్జస్ట్మెంట్స్ ఎలా జరుగుతాయి అని అంటే కనుక రోజు స్వీకరిస్తున్నాం ఆహారం, 3 పూట్ల స్వీకరిస్తున్నాం. వ్యవస్థ ఏం చేస్తుంది? ఈ తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయటం మీదే ఈ వ్యవస్థ కేంద్రీకృతం అవుతుంది కదండి. ఉదాహరణకి రోజు అమ్మగారు వంట చేస్తారు, ఇంట్లో ఇల్లాలు వంట చేస్తుంది. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రికి మళ్ళా అల్పాహారమో పూర్ణాహారమో ఏదో దానికి తగ్గదు అది. ఈ మధ్య నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఆయన రిటైర్డ్ దంపతులు, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. రిటైర్ అయ్యాడు ఆయన. రిటైర్ అయినా కూడా ఓపికగా ఉన్నాడు, అదృష్టం మంచిది. ఆయన చక్కగా గట్టిగా ఉన్నాడు, ఓపికగా ఉన్నాడు. ఇద్దరు జాబ్ చేసి రిటైర్ అయ్యారండి పాపం. ఇద్దరు, ఆవిడ కూడా సర్వీస్ చేసి రిటైర్ అయింది. ఆవిడకి కాస్త ఓపిక సడలింది, ఆయన ఓపికగానే ఉన్నాడు. ఆయన ఓపికగా ఉండటంతో ఏమైంది? ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, రాత్రికి మళ్ళీ ఏదో టిఫినో భోజనం అది చేయాలి. ఏమండి, ఈయన ఈ 3 పూట్ల చేస్తున్నానండి, సాయంత్రం కూడా మళ్ళీ పంటి కిందకి ఏమన్నా ఉన్నాయా అంటున్నాడండి, చెయ్యలాగా తస్తున్నాను నేనని చెప్పింది ఆవిడ. 4వ పూట కూడా ఎక్కడ చేసేదండి నేను, ఆయనలాగా నేను కూడా రిటైర్ అయ్యా కదా, నేను ఎక్కడ ఇది అయ్యేదండి, ఇదిగో ఇట్లా నన్ను చంపుకు తింటున్నాడండి అని చెప్పింది సింపుల్గా అన్నమాట. ఎందుకు చెప్పుకుంటున్నామంటే రోజు ఈ 3 పూట్ల ఇల్లాలు ఆవిడకి పాపం శ్రమ చెయ్యాలి. ఒక 2 రోజులు ఏవైనా ఆవిడకి గ్యాప్ ఇచ్చామనుకోండి, అమ్మ ఈ 2 రోజులు నువ్వు వంట చేయాల్సిన పని లేదు, పక్కింట్లో వాళ్ళు పెళ్ళికి పిలిచారు, వాళ్ళకి మనం వెళ్ళి భోజనం చేయటమే, వాళ్ళు పాపం మనకి ఆహ్వానించారు చక్కగా అనే సన్నివేశం ఏమన్నా వచ్చిందనుకోండి, ఆవిడకి ఆ 2 రోజులు ఆ వంట పని తప్పింది కదండి. తప్పితే ఆవిడ ఏం చేస్తుంది? వెంటనే ఓహో ఈ 2 రోజులు వంట పని లేదు కాబట్టి ఇంకా ఏవైనా పెండింగ్ పనులు ఏవైనా చూసుకుందామా, పై అలమరలో ఏదో ఎప్పటి నుంచో దులపాల్సింది ఉంది, అది దులుపుదామా, కిటికీలు దులుపుదామా, ఇంకేదో పెండింగ్ పనులు ఉన్నాయి, ఆ 2 రోజుల్లో ఏమన్నా చూసుకుందామా అని ఆలోచించి ఆ పెండింగ్ పనులు చూసుకుంటుంది. అలాగే శరీరము కూడా ఉపవాసము చేయటము ద్వారా ఈ జీర్ణకోశానికి సంబంధించి రెస్ట్ ఏర్పడుతుంది. 3 పూట్ల భోంచేస్తే 3 పూట్ల దాన్ని జీర్ణకోశానికి పని పడుతుంది. ఆ ఆహారాన్ని స్వీకరించలేదనుకోండి, ఈ జీర్ణకోశానికి రెస్ట్ వస్తుంది. రెస్ట్ వచ్చి వ్యవస్థ మిగతా పనులు చక్కబెట్టుకుంటుంది. ఆ మిగతా పనులు చక్కబెట్టుకోవటంలో భాగంగా రాబోయే కాలానికి తగ్గట్లుగా ఈ శరీరం లోపల అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే ఆ అడ్జస్ట్మెంట్స్ చూసుకుంటుంది. అందువల్ల ఇదిగో ఈ శివరాత్రి రోజు సీజన్ చేంజ్ అయ్యేటువంటి ఈరోజు ఉపవాసము ప్రత్యేకత నాయన అన్నారు. ఆధ్యాత్మిక కోణం అవి ఎట్లాగూ ఉండనే ఉన్నాయి, అంటే వైజ్ఞానిక కోణం కనుక ఇందువల్ల మనకి పండుగలు ఏర్పాటు చేశారు. దీనిలో ఏర్పాటైనటువంటి ఆచారాలు పెట్టినటువంటి వాళ్ళు ఋషులు కనుక ఋషులు ఏర్పాటు చేసినటువంటి ఆచారాలు చాలా విశేషమైనటువంటివి. శివ అంటే కనుక శివ అంటే మంగళము అనర్థము, భద్రము అనర్థము, శుభము అనర్థమండి. శుభములకు నిలయమైనటువంటి వాడు స్వామి, మనందరకు శుభాలను ఇచ్చేటువంటి వాడు స్వామి. ఈ శివ, ఈ శివతత్వాన్ని మనం ఈరోజు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ శివతత్వము కృష్ణతత్వము ఈ 2 జమిలిగా చెప్పుకుందాం, పక్క పక్కనే చెప్పుకుందాం. ఏమిటి శివతత్వము కృష్ణతత్వము పక్క పక్కనే చెప్పుకోవటం వల్ల ఏమి తేలుతుందండి అంటే చూద్దాం.
ఈ ఉపన్యాసము చివరిలో ఏం తేలుతుందో చూద్దాం. శివస్వామి పరమదయామయుడు, కరుణామయుడు, చాలా తేలికగా కరిగిపోతాడు. మనం చూసాం, రాక్షసులకు కూడా వరాలు ఇస్తాడు, అందరికీ వరాలు ఇస్తాడు ఆయన. తొందరగా కరిగిపోయేటువంటి స్వామి, ఈ దయా వర్షము కురిపించేటువంటి స్వామి ఆయన శివ అంటున్నారు. చాలా తొందరగా కరిగిపోయేటువంటి స్వామి. శివతత్వము మనకు బాగా అర్థమవ్వాలంటే కనుక భాగవతంలోని ఒక ఘట్టము చూద్దాం. ఈ ఘట్టంలో శివతత్వం చాలా చక్కగా అర్థమవుతుంది. క్షీరసాగర మథనము, పాల సముద్రాన్ని చిలుకుతూ ఉన్నారు దేవతలు ఒకవైపు, రాక్షసులు ఒకవైపు. చిలుకుతూ ఉన్నప్పుడు, ఆ పాల సముద్రము చిలుకుతూ ఉన్నప్పుడు అనేక వస్తువులు ఉద్భవించినాయి. అందులో మొట్టమొదటగా ఉద్భవించినది హాలాహలము, కాలకూట విషము. ఆ కాలకూట విషాన్ని భరించలేక అగ్నిజ్వాలలతో కూడిన విషజ్వాలలు, అగ్ని విషము కలిపినటువంటి జ్వాలలండి. అవి పూర్తిగా విస్తరించి మొదలుపెట్టినాయి, వ్యాపించటం మొదలుపెట్టినాయి. లోకాలన్నీ కూడా భస్మమవుతయ్యా అన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి నుంచి రక్షించగలిగినటువంటి వారు ఎవరు అని దేవతలందరూ కలిసి ఆదిదేవుడైనటువంటి పరమశివుణ్ణి ప్రార్థించటానికి వెళ్ళారు. ఆ పరమశివుణ్ణి అడుగుతారయ్యా, అదిగో ఆ విషజ్వాలలు, అగ్నిజ్వాలలు, వాటి నుండి లోకాలను రక్షించవలసినది అంటే అప్పుడు శివయ్య చెబుతాడండి, అంటే భార్యను పర్మిషన్ అడగాలి. ఒక ముఖ్యమైన నిర్ణయము తీసుకునేటప్పుడు భార్యను పర్మిషన్ అడగాలి. నేను చెప్పట్లేదండి, శివుడు చెప్తూ ఉన్నాడు. శివుడు చెప్పట్లా, చేసి చూపిస్తూ ఉన్నాడు. ఆయన పార్వతీ అమ్మవారిని పర్మిషన్ అడుగుతూ దానికి ముందేమంటాడంటే, పరహితము సేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్. పరహితమే పరమధర్మము, పరహితునకు ఎదురు లేదు పర్వేందు ముఖి. చాలా గొప్ప పద్యం అండి. ఇప్పుడు మన రామకృష్ణ గారు చెప్పినటువంటి సర్వీస్ ఆస్పెక్ట్, మాస్టర్ చెప్పినటువంటి సేవాధర్మము మొత్తము కూడా ఈ పద్యంలో పెట్టారా అన్నట్లుగా అనిపిస్తుంది. సారమంతా తీసుకొచ్చి ఈ పద్యంలో పెట్టారా అన్నట్లుగా అనిపిస్తుంది. ఈ పద్యము ఎవరు చెప్పింది ఎవరు అంటే సాక్షాత్తు పరమశివుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడంటే పార్వతీదేవికి చెప్పాడు. పరహితము సేయునెవ్వడు, సర్వీస్, ఇతరులకు ఉపకారము ఎవరైతే చేస్తారో, పరమహితుడగును భూత పంచకమునకున్, అంటే పంచభూతములు ఉన్నాయి కదండి, ఈ పంచభూతములకు అతడు ఇష్టుడవుతాట. ఎవరైతే సర్వీస్ చేస్తాడో, సేవ చేస్తాడో వాడు ఈ పంచభూతాలకు ఇష్టుడవుతాట. భగవద్గీత 12వ అధ్యాయంలో చెప్పారు మనకి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ, అట్లాగే చెప్పారు కదండి. నాకు ఎవరిష్టమయ్యా అంటే స్వామి చెప్పాడు 12వ అధ్యాయంలో, తుల్యనిందాస్తు తిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. ఇట్లా శ్లోకాలు ఉన్నాయి మనకి 12వ అధ్యాయంలో. అదిగో బలానా వాళ్ళంటే నాకు ఇష్టమయ్యా అని చెప్తూ ఉన్నారు. అదే ఇక్కడ అంటున్నారండి, పరమహితుండగును భూత పంచకమునకున్. పంచభూతాలకు ఇష్టమవుతాడంటే ప్రకృతికి ఇష్టమవుతాడు, ప్రకృతికి ఇష్టమవుతాడు అంటే పరమాత్మకు ఇష్టమవుతాడు. అదండి ఇక్కడ అర్థం. భగవంతుడికి వాడు ఇష్టమవుతాడు. ఎవరైతే సర్వీస్లో పాల్గొంటారో, సేవ ఎవరైతే చేస్తారో, నిస్వార్థమైన సేవ ఎవరైతే చేస్తారో, త్రికరణ శుద్ధిగా ఎవరైతే చేస్తారో, ప్రతిఫలాపేక్ష ఆశించకుండా ఎవరైతే చేస్తారో వాడంటే నాకు ఇష్టము అంటున్నాడు భగవంతుడు పరమాత్మ. పరమహితుండగును భూత పంచకమునకున్. పరహితమే పరమధర్మము. ధర్మాల్లో కన్నిటికల్లా గొప్ప ధర్మం ఏది అంటే పరహితము అంటున్నారు. వ్యాస భగవానుడు ఇన్ని రచనలు చేశాడు కదండి. అష్టాదశ పురాణాలు రాశాడు, మహాభారతం రాశాడు కదండి, బోలెడు రచనలు చేశాడు, వేద విభజన చేశాడు ఆయన. ఇన్ని రచనలు చేసిన తర్వాత, ఆయన రచనలన్నీ పూర్తయిన తర్వాత కొంతమంది పామర జనము
పల్లె జనము వాళ్ళకి చదవటం రావటం రాదు, వేలుముద్ర వాళ్ళు పూర్తిగా. వాళ్ళు వచ్చి వ్యాస భగవానుణ్ణి అడిగారట, ఏమయ్యా చాలా రచనలు చేసావు, ఎంత కష్టపడ్డావో నువ్వు, కానీ ఏం లాభం, మేము ఒక్కటి కూడా చదువుకోలేము, రాయలేము, మాకు ఇన్ని రచనల సారాన్ని ఒక ముక్కలో చెప్పవయ్యా అని అడిగారట. అది పాడుకుంటూ కూర్చుంటాం మేము, ఒక ముక్కలో చెప్పు చాలు అన్నట్ట. ఆయన అన్నట్ట, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పరోపకారము చేయటమే పుణ్యము, వాళ్ళకేమి ఏదైనా హాని కలిగిస్తే అదే పాపము అన్నట్టండి. కనుక ఇక్కడ అదే అంటున్నారు, పరహితమే పరమధర్మము, పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి. ఓ పార్వతీదేవి, పరహితునకు ఎదురు లేదంటే ఈ సర్వీస్ చేసేవాడికి ఎదురు లేదు అంటే అర్థం ఏంటండి? అంటే వీడు తరతరాలకు కావాల్సింది సంపాదించుకుంటాడా, లేదా వీడు బాగా బలం కలిగి ఎవరన్నా ఎటువంటి వాడు వచ్చినా గబాలను కొట్టగలడా? ఎదురు లేడంటే మనం మామూలుగా ఎవరైనా బాగా రౌడీనో లేదా బాగా సమర్థవంతమైన వాడి బజార్లో ఎదురు లేదురా అంటాంగా, మరి అదే పదం ఇక్కడ వాడుతున్నాడు. పరహితునకు ఎదురు లేదు అంటే అర్థం ఏమిటంటే, స్వామి చెప్పాడు, యోగక్షేమం వహామ్యహం. ఎప్పుడైతే నువ్వు ఇతరుల సేవలో ఉంటావో అప్పుడు నీ క్షేమము నా బాధ్యతయ్యా అంటున్నాడు స్వామి. నువ్వేం కంగారు పడక్కల్లా, నీ క్షేమము నా బాధ్యత. నువ్వెప్పుడైతే ఇతరుల భుజం మీద చెయ్యి వేస్తావో, భుజం మీద చెయ్యి వేయటం అంటే వాడికి నేనున్నాను నీకేం పర్వాలేదు అనే ధైర్యాన్ని వాడికి కలిగిస్తావో, ధైర్యాన్ని కలిగించడం అంటే ఏదో కేవలం మాటల్లో కాదు, నిజంగా వాడికి ధైర్యాన్ని సపోర్టుని ఇస్తావో అప్పుడు నీకు సపోర్టు నేను ఇస్తానంటున్నాడు భగవంతుడు. యోగక్షేమం వహామ్యహం అంటే అర్థం అది. ఇతరుల సర్వీస్లో నువ్వు ఉన్నప్పుడు నా తిండి తీర్థాదులు ఎట్లా అని నువ్వు అసలు దిగులు పడవలసిన పనే లేదు, నీ బాధ్యత ఆయనది. ఇంకా మాస్టర్ ఏమన్నారు, అకారణముగా ఇతరులను సుఖపెట్టువాడు అకారణముగా సుఖపడును. ఏమీ కారణం లేకుండా, ఏమీ ఆశించకుండా, బలానా ప్రయోజనం వస్తుంది కదా నాకు వీడికి హెల్ప్ చేస్తే అనేది లేకుండా నువ్వు ఇతరులను సుఖపెట్టడానికి ప్రయత్నిస్తావో నువ్వు అకారణంగా సుఖపడతావట. అంటే ఏదో వస్తేనే సుఖమని లేదు నీకు. ఒక లాటరీ వస్తేనో, లేదా ఓ ఇల్లు కట్టుకుంటేనో, లేదా బలానా ఇంత డబ్బులు సంపాదిస్తేనే నాకు సుఖం అనేది ఏం లేదుట నీకు. ఎప్పుడు అన్ని పరిస్థితుల్లో నువ్వు సుఖంగా ఉంటావుట. అకారణముగా ఇతరులను సుఖపెట్టువాడు తాను కూడా అకారణముగా సుఖపడును అన్నారు మాస్టారు. అది ఇక్కడ అర్థమండి. పరహితునకు ఎదురు లేదంటే వాడి క్షేమం ఆయన చూసుకున్నప్పుడు ఇంకా వాడికి తిరిగే ఉంది. ఎవరో చిన్న వాడిని పట్టుకుంటే మనకి పని అవుతుందా లేదా అని ఇబ్బంది, కానీ పట్టుకున్నది ఆయన పాదాలనైనప్పుడు, ఆయన మన యోగక్షేమాన్ని ఆయన వహిస్తూ ఉన్నప్పుడు ఇంకా మనకి ఇబ్బంది ఏముంది? అదండి దీని అర్థం. కనుక ఇంత గొప్ప పద్యం అండి. పరహితము సేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్. పరహితునకు పరహితమే పరమధర్మము, పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి. ఈ పద్యానికి చక్కటి ఉదాహరణగా మనకి సజీవ ఉదాహరణగా మనకి మాస్టారు కనిపిస్తారండి. అనేక సన్నివేశాలు ఎన్నని చెప్పుకుంటా, కొన్ని చెప్పుకుందాం. ప్రాక్పశ్చిమ సమన్వయము అంటే మాస్టారు ఫారిన్ టూర్ మొట్టమొదట 1972లో చేశారు. దీన్ని ఫారిన్ టూర్ అల్లా మాస్టర్ ఎక్కడెక్కడ ఏ పదం వాడాలో ఆ పదం మనం అక్కడ ఆ పదమే వాడాలి. మాస్టర్ భూప్రదక్షిణము అన్నారు. ఎంత చక్కటి పదం చూడండి, భూప్రదక్షిణము. 1972లో వెళ్ళారు. అది దాదాపు 2 నెలలు. ఆ 2 నెలలలో మాస్టారు ఎక్కడికి వెళ్ళారు, ఆ ప్రాంత విశేషాలు ఏమిటి, అక్కడ ఏమి ప్రవచనం, ఏమి సందేశం ఇచ్చారు, టీచింగ్, హీలింగ్, అక్కడ బోధన, నివారణ ఎట్లా జరిగినాయి, వాళ్ళ నుంచి మనము నేర్చుకునవలసిన అంశములేంటి, మన నుండి
వాళ్ళు నేర్చుకోవలసిన అంశమేమిటి? ఈ ఇద్దరు అంటే ఈ తూర్పు పశ్చిమము ప్రపంచాన్ని రెండుగా విభజన చేసి కనుక మనం చూస్తే ఈ ఇద్దరు ఒక తాటిపై నడిచి భగవన్ముఖముగా వెళ్ళటము ఎట్లా ఇత్యాది విషయములతో ఆయన డైరీ రాశారు. ఆ 2 నెలలు కూడా ఏ రోజు ఏం జరిగింది డైరీ రాశారు. ఈ డైరీని ఒక మహాకావ్యంగా మలచి ఒక గ్రంథంగా మనకు అందించారు. ఆ గ్రంథమే ప్రాక్ పశ్చిమములు కదండి. అయితే ఈ ప్రాక్ పశ్చిమ యాత్ర ముగించుకొని మాస్టారు తిరిగి వస్తూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళు అక్కడ నిర్వాహకులు అంటే అక్కడ అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కదండి. మాస్టర్ ప్రవచనం కానీ, మాస్టర్ హోమియోపతి మందులు ఇవ్వటం కానీ, సెమినార్లు కానీ, ఏవో రకరకాల కార్యక్రమాలు ఆ 2 నెలలు ఏర్పాటు చేశారు. మాస్టర్ పాల్గొన్నారు. తిరిగి వస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ నిర్వాహకులు మాస్టర్కి ఒక కవర్ ఇచ్చారు. ఆ కవర్లో కొన్ని డబ్బులు పెట్టి మాస్టర్కి ఇచ్చారు. ఏమిటి అంటే కనుక, అయ్యా మీ కార్యక్రమాలకై మేము మా వాలంటీర్స్ దగ్గర సేకరించినటువంటి డబ్బులండి ఇవి. కార్యక్రమాలన్నీ యథావిధిగా చక్కగా జరిగినాయి, సంతోషకరంగా జరిగినాయి, సమృద్ధిగా కార్యక్రమాలకి వాడుకోంగా కూడా ఇదిగో కొన్ని డబ్బులు మిగిలినయి. ఆ డబ్బులు చక్కగా మీరు మీ దేశం తీసుకెళ్ళి ఏదైనా మంచి పనికి వాడుకోండి అన్నారండి వాళ్ళు. మాస్టారు తీసుకోలే, వెనక్కి తిరిగి ఇచ్చారు. నేను డబ్బు మీ దగ్గర తీసుకోవటానికి రాలేదు, మీకు జ్ఞాన భిక్షను అందించటానికి వచ్చాను. వివేకానంద స్వామి గుర్తుకొస్తారండి ఈ సన్నివేశంలో మనకి. కనుక మీకు జ్ఞాన భిక్షను ఇవ్వటానికి వచ్చాను, జ్ఞానాన్ని భిక్షగా ఇవ్వటానికి వచ్చాను, మీ దగ్గర ప్రతిఫలంగా డబ్బులు తీసుకోవటానికి రాలేదు. మనం చెప్పాం కదండి, పరహితమే పరమధర్మము అంటే ఇది. ఎంత ఇచ్చారు ఊరికి ఆలోచించుకుందాం మనం. ఆ రోజు లెక్కలలో 12 లక్షల చిల్లరండి ఆ డబ్బులు. ఆ రోజు ఎప్పటి సంగతి అండి ఇది? 1972 సంగతి. ఎన్నేళ్ళయిందండి? 53 ఏళ్ల క్రితం సంగతి. రియల్ ఎస్టేట్ వాళ్ళని అడిగితే చెప్తారు ఆ డబ్బులు ఎంత, అప్పుడెంత, ఇప్పుడెంత. 53 ఏళ్ల క్రితము రియల్ ఎస్టేట్ వాళ్ళ మాట్లాడుకుంటుంటే వాళ్ళ మధ్యలో మనం నుంచుంటే మనకు అర్థమవుతుంది. అప్పుడెంతండి? మొత్తం 50 రూపాయలండి ఇక్కడ గజం అంటారు కదండి. అంటే అప్పుడు 50 రూపాయల గజం ఇప్పుడు ఎంతండి? ఆ లెక్కను చూసుకుంటే అప్పుడు 12 లక్షల చిల్లర ఇప్పుడు ఎంతండి? అంటే దేనికి ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు, దేనికి ప్రాధాన్యతను ఇవ్వలేదు. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వనక్కరలేదు. పరహితమే పరమధర్మము అంటే అది. ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాం. అంటే మాస్టారి ప్రణాళిక ఈ పద్యానికి ఉదాహరణగా నిలిచినటువంటి మహనీయునికి ఎలా ఉంటాయి, వాళ్ళ చర్యలు ఎలా ఉంటాయి, వాళ్ళ యాక్షన్స్ ఎలా ఉంటాయి. మాస్టారు అనేక దివ్య ప్రవచనాలు అందించారు, స్పీచెస్ ఇచ్చారు. అవి మనకి యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అయితే విశాఖపట్నంలో రైల్వే న్యూ కాలనీ అని ఒక కాలనీ ఉంది. ఆ రైల్వే న్యూ కాలనీలో రామాలయము ఉన్నది. ఆ రామాలయంలో ఎక్కువగా మాస్టారు ఆధ్యాత్మిక దివ్య ప్రవచనాలు అందించారు. అట్లా అందిస్తున్నటువంటి రోజుల్లో శ్రీమద్ రామాయణము చక్కగా మాస్టారు చెబుతున్నటువంటి రోజుల్లో ఒకానొక రోజు జరిగినటువంటి సన్నివేశం మనం చెప్పుకుందాం. చాలా బ్రహ్మాండంగా శ్రీమద్ రామాయణ ప్రవచనం జరుగుతూ ఉంది. మహారసవత్తరంగా ఘట్టము జరుగుతూ ఉన్నది. మాస్టారి ప్రవచనాల్లో కానీ మాస్టారి రచనలలో కానీ ఒక ప్రత్యేకత ఉన్నది. ఆధ్యాత్మిక రచనలు అనేక మంది చేశారు. రామకృష్ణ పరమహంస గారు కానీ, వివేకానందుల వారు కానీ చేశారు. వాళ్ళు అందరూ గొప్పవాళ్ళే, అందరివి మంచి రచనలే, ఇక్కడ ఎక్కువ తక్కువ చెప్పట్ల. అయితే మాస్టారి రచనలలో ప్రత్యేకత ఏమిటంటే, మాస్టారు ఒక మహోత్కృష్టమైనటువంటి విషయము,
ఒక ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఒక గొప్ప విషయము అది అర్థమవ్వటము కోసము చాలా చిన్న చిన్న ఉదాహరణలు ఇస్తారు. ఈ ఉదాహరణలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే పురాణాల్లోని ఇతిహాసాల్లో నుండి కొన్ని ఉదాహరణలు ఇస్తారు. మహర్షుల మహనీయుల జీవితాల్లో నుండి కొన్ని ఉదాహరణలుగా ఇస్తారు. ఇంత మాత్రమే కాక ఒక సామాన్యుడి జీవితంలో ఎదురయ్యే సన్నివేశాల నుండి ఉదాహరణలుగా మాస్టర్ ఇస్తారండి. దానితో అమ్మో ఇదేదో అర్థం కాని విషయము మనకు అర్థమవుతుందా, అదేదో చాలా సాంకేతిక పదాలున్నాయి అని అనుకున్నటువంటి విషయం కూడా చాలా తేలిగ్గా అర్థమవుతుంది ఆ ఉదాహరణలతో. ఈ ఉదాహరణలు మాస్టారి రచనలో మాస్టారి ప్రవచనంలో ప్రత్యేకతలు మీరు గమనించండి. ఆ రసవత్తర ఘట్టమును శ్రీమద్ రామాయణంలోని రసవత్తర ఘట్టం చెబుతూ మాస్టారు ఒక ఉదాహరణ చెప్పారు. కొంతమంది వివాహం చేసుకుంటారు, ఆ తర్వాత మొదటి భార్య గతించటం జరుగుతుంది. కొంతమంది జీవితంలో మొదటి భార్య గతించటం జరిగిన తర్వాత రెండో వివాహం చేసుకుంటారు. అతని ఇబ్బంది ఏంటో అతని కష్టం ఏంటో చేసుకున్నారు, బాగానే ఉంది. అయితే మొదటి భార్యకు సంతానము ఉన్న ఎడల ఈ రెండో భార్య వచ్చిన తర్వాత ఈ మొదటి భార్యకున్న సంతానాన్ని నిర్లక్ష్యం చేస్తారు. వాళ్ళని ప్రేమగా చూడటం అనేటువంటిది తగ్గిపోతుంది, నిర్లక్ష్యం చేస్తారు. దాంతో నువ్వు నిర్లక్ష్యం చేసావు బాగానే ఉంది, ఈ పసి హృదయము ఏమవుతుంది, డిప్రెషన్కి గురి అవుతుంది. నన్ను నాన్న సరిగా చూడటం లేదు, దాంతో వాడు ఇంటి నుంచి పారిపోవటం జరుగుతుంది. ఆ ఇంటి నుంచి పారిపోయి వాడు ఏ చెన్నైలోనో ఏ హోటల్లోనో ఏ సర్వర్గానో చేరి బ్రతుకుతూ ఉంటాడు. కానీ అట్లా చేయకూడదు అని మాస్టారు ఒక ఉదాహరణగా చెబుతూ ఉన్నారండి. అందులో ఉన్న సన్నివేశము మనకు అర్థం అవ్వటం కోసము మాస్టారు ఉదాహరణ చెప్తూ ఉన్నారు ఆ రోజు. అయితే ఈ ఉదాహరణ ఇట్లానే రామాలయము జరుగుతూ ఉన్నది. బయట ఈ రామాలయము ప్రాంగణానికి బయట ఒక వ్యక్తి యథాలాపంగా ఆ వీధి వెంట నడుచుకుంటూ వెళుతూ ఈ మైకు పెట్టుంటారు కదండి, బయట వీధిలో కూడా వినిపిస్తుందిగా, అది విన్నాడండి. చెవినబడింది, ఆయన చెవినబడింది. నిర్ఘాంతపోయాడు, ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. అదేమిటి, లోపల ప్రవచనం చెబుతూ ఉన్నది ఎవరు, ప్రవచనము చెబుతూ ఉన్నది ఎవరో అయితే నాకైతే తెలియదు, కానీ గొప్ప మహానుభావుడు లోపల ప్రవచనం చేస్తున్నటువంటి వారు తప్పనిసరిగా ఈయన మహానుభావుడు. ఎందుకని చెప్పగలిగాడు మహానుభావుడు అని అంటే, ఇది సరిగ్గా నా కథే, సరిగ్గా నా కథే చెబుతున్నాడు, నా కోసమే చెబుతున్నాడు అని. అప్పటిదాకా అతనికి అక్కడ గుడి ఉన్నది తెలీదు, గుడి లోపల ఎవరో మహానుభావుడు ప్రవచనం చెబుతున్నది తెలీదు. ఆ మాటలు చెవిన పడ్డాయి, గబగబా గుడి లోపలికి ప్రవేశించాడు. ప్రవచనం జరుగుతూ ఉన్నది, ఆస్తిక జనము చక్కగా వింటూ ఉన్నారు. ఆ వెనకాలే కూర్చున్నాడండి ఆయన. ప్రవచనం అంతా పూర్తయింది, తీర్థప్రసాదాలు ఇచ్చారు మాస్టారు. అందరూ తీర్థప్రసాదాలు తీసుకొని నమస్కారం చేసుకొని బయలుదేరి వెళ్ళారు. సర్దుమణిగింది. ఈయన మాస్టారు ఉన్నటువంటి సమయంలో అక్కడ వెంటనే అమాంతం పాదాల మీద వెళ్ళాడు. అయ్యా మీరెవరో మహానుభావులు, ఎందుకంటారా, మీరు ఇందాక ఒక ఉదాహరణ చెప్పారు, అది సరిగ్గా నా గురించే చెప్పారు. అతనికి విషయంలో, ఆయన ఇంట్లో అతని విషయంలో జరిగింది అది. వాళ్ళ పిల్లవాడు ఎటో తప్పిపోయాడు, ఎక్కడికి పోయాడో తెలీదు. ఏడాది అయింది, వెతుక్కున్నాడు, దిగులు పడ్డాడు. అంటే ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు, ఇంటర్నెట్లు లేవు, కంప్యూటర్లు లేవు కదండి, ఫోన్లు లేవు కదా. ఇంటి నుంచి ఎవరైనా తప్పిపోతే మళ్ళీ వాళ్ళు దొరకటం అనేటువంటిది కష్టతరమైనటువంటి విషయం. ఏడాదిగా నేను దిగులు పడుతున్నాను స్వామి, నాకు ఏదైనా మార్గం చూపించండి, మా పిల్లవాడు ఎక్కడున్నాడో మీకు ఖచ్చితంగా తెలుసు అన్నాడండి. అంటే మాస్టర్ నవ్వారట. నవ్వి, ఇంకెప్పుడు అట్లా చెయ్యవాకు, రెండో వివాహం చేసుకున్నావు మంచిదే, ఆ అమ్మాయిని బాగా చూసుకో, అట్లాగే
నీ మొదటి భార్య పట్ల ఏర్పడినటువంటి సంతానము వాళ్ళని ప్రేమగా చూసుకో, ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకో. ఇంకెప్పుడు అట్లా చేయవాకు. మీ అబ్బాయి బలానా హోటల్లో, జాగ్రత్తగా వినండి, చెన్నైలో మద్రాసులో బలానా హోటల్లో ఉన్నాడు, బలానా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, బలానా చోట ఉన్నాడు అని పొల్లుపోకుండా అడ్రస్తో సహా చెప్పారటండి. వెళ్ళు, తెచ్చుకోపో, జాగ్రత్తగా చూసుకో అని చెప్పారట. వెళ్ళాట, కరెక్ట్గా అక్కడే ఉన్నట్ట. ఆ పిల్లవాడికి మంచి మాటలు చెప్పి అతని ఇంటికి తెచ్చుకున్నట్ట. తర్వాత మాస్టర్ దగ్గరికి మందుకొచ్చేవాట. మాస్టారి సాన్నిధ్యంలోకి వచ్చాడు, మాస్టారి ప్రభావములోకి వచ్చాడు. ఏమిటండి ఇది? ఎక్కడికి ప్రణాళిక ఉంటుందండి? నిస్వార్థము అంటే ఇదేనా? పరహితము అంటే ఇదేనా? ఇప్పుడు ప్రాంగణంలో ఉంటున్నాం, మనం గురు పూజలకి వచ్చాము, ఈ ప్రాంగణంలో ఉన్నాము. ఈ ప్రాంగణంలో ఉన్న వాళ్ళ వరకు నా సర్కిలు, మిగతా వాళ్ళతో నాకేం పని అని అనుకోవటం ఉంటుందా? ఎక్కడో బజార్లో వెళ్ళేవాడికి ఆయన గురించి చెప్పటం ఏమిటి? రామాయణం చెబుతూ ఉన్నాము. ఈ రామాయణం చెబుతున్నామంటే కనీసము ఎంతటి మహానుభావుడైనా అవుట్లైన్స్ అయినా ప్రిపేర్ అవ్వాలిగా. అంటే ఈరోజు ఈ ఘట్టం చెప్పుకుంటాం, రామాయణంలో ఫలానా సర్గ చెప్పుకుంటాం, ఇవి ప్రిపేర్ అవ్వాలిగా, అనుకోవాలిగా. అనుకున్నప్పుడు అందులో ఈ ఘట్టం ఉన్నదా? పోనీ ఉదాహరణ చెప్పావు, ఈ ఉదాహరణ రామాయణం కోసం చెప్పారా, బయటవాడి కోసం చెప్పారా? బయటవాడి కోసం చెప్పిందే అయితే శ్రీమద్ రామాయణంలో ఈ సన్నివేశంలో అతకాలిగా, సరిగ్గా అతుకుతుంది ఆ సన్నివేశానికి. ఉదాహరణ మాస్టారు చెప్పిన ఉదాహరణ ఆ సన్నివేశానికి సరిగ్గా సరిపోతుంది. ఎవరి కోసం చెప్పావు? రామాయణం కోసం చెప్పారా, బయట అతన్ని బాగు చేయటం కోసం చెప్పారా? ఎక్కడికి ప్రణాళిక ఉంటుందో చూడండి, ఎట్లా ఉంటుందో ప్రణాళిక చూడండి. ఇది శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అని పున్నయ్య శాస్త్రి గారు రచించినటువంటి పుస్తకము. మాస్టర్ ఈకే గారి గురించి ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఘట్టము. ఈ ప్రశ్నలన్నీ పున్నయ్య శాస్త్రి గారు కూడా వేస్తారు. ఎక్కడికి ప్రేమ? ఈ ప్రేమకి హద్దులున్నాయా? ఈ ప్రేమకి కారణముందా? దివ్యమైన ప్రేమ, అవ్యాజమైన ప్రేమ, నిష్కారణమైన ప్రేమ, భగవంతుడు మనపై చూపించేటువంటి ప్రేమ, సామాన్యమైన ప్రేమ. కొన్ని మన ఊహకు అందవు అంటారు మా రచయిత. కొన్ని మన ఊహకు అందవు అంటే ఆయన బజార్ నుంచి అటుగా వెళ్తాడని ముందే తెలుసా, తెలీదా? కొన్ని మన ఊహకు అందవు. ఎక్కడికి ఉంటాయో, నీ నా తన పర భేదము ఉందా? ఈ ప్రాంగణంలో నా ప్రవచనము వినటానికి వచ్చిన వాళ్ళు నా వాళ్ళు, వేరే వాళ్ళు నా వాళ్ళు కాదు అనేది ఉంటుందా? అంతకుముందు ఇతను ఎప్పుడూ మనల్ని చూడలేదే, ఇతని సంగతి మనకెందుకు అనుకోవటం ఉంటుందా? ఎక్కడికి ప్రణాళికో చూడండి. అది ఈ మనం చెప్పుకున్నటువంటి ఈ పద్యము. సరే, శివుడు అంటాడు, బాగుంది, పరహితము చేయాలి అని శివుడు చెప్పిన తర్వాత ఆవిడ తక్కువ తిందా? ఆవిడ కూడా సరే అందట. ఈ హాలాహలము, ఈ హాలాహలాన్ని స్వీకరించమంటావా అని అడుగుతాడు పార్వతీదేవిని. ఆవిడ సరే అన్నదట. ఏమండి, ఏమన్నా చూడండి, ఇదొక ఆశ్చర్యం. మృంగేటువంటిది ఏమిటి? ఏమైనా చిన్న పదార్థమా? ఏమైనా పిప్పరమెంటి బిళ్ళ, తిమ్మిరి బిళ్ళ? కాలకూట విషము మృంగడివాడు విభుండనియు. మృంగేవాడెవరు? ఎవరైనా పరాయివాడా? కాదు, సాక్షాత్తు తన భర్త. మృంగడివాడు విభుండనియు, మృంగడిదియు గరళమనియు. ఏమైనా చిన్న విషయమా? గరళము అయినా మృంగమని చెప్పిందటండి. ఎందుకని? మేలని ప్రజకున్, లోకాలను రక్షించేటువంటి పని, 10 మందికి ఉపయోగపడేటువంటి మంచి పని భర్త చేస్తూ ఉంటే భార్య ప్రోత్సహించాలి. 10 మందికి ఉపయోగపడేటువంటి మంచి పని భార్య చేస్తూ ఉంటే భర్త ప్రోత్సహించాలి. కనుక ఈవిడ ప్రోత్సహించిందట. ఎందుకని అంటే మేలని ప్రజకున్. ఇంకా రెండో కారణం చెప్తున్నారు ఏమో మృంగమంటానికి కారణం. మేలని ప్రజకున్ మృంగమనే సర్వమంగళ. ఆవిడెవరు? ఆవిడ సర్వమంగళ.
అంటే మంగళములకు నిలయమైనటువంటి తల్లి, శుభములకు నిలయమైనటువంటి తల్లి, మనందరకు శుభాలనిచ్చేటువంటి తల్లి. ఆవిడకు అమంగళం ఉంటుందా? ఉండదు. మేలని ప్రజకున్ మృంగమనే సర్వమంగళ తన మంగళ సూత్రము మదినెంత నమ్మెనో. ఆవిడ మంగళ సూత్రాన్ని ఎంత గట్టిగా నమ్ముకున్నదో చూడండి అని అంటున్నారండి. ఆవిడ స్వీకరించమని చెప్పిందిట. ఆయన ఆ ఉన్నటువంటి ఆ కాలకూట విషయం, ఆ భస్మం, ఆ అగ్నిజ్వాలలు మొత్తాన్ని తన అరచేతిలోకి తీసుకున్నాడు. ఒక నేరేడు పండంత తీసుకొని ఆయన చక్కగా మింగేసేట, అది కంఠంలో ఉంచుకున్నాడు. అది ఒక ఆభరణంగా తయారైంది ఆయనకు. ఇక్కడ శివతత్వము, ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈ క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు అనేక వస్తువులు వచ్చినాయి చెప్పుకున్నాగా. మొట్టమొదట సరే కాలకూట విషం వచ్చింది, అది ఆయన స్వీకరించాడు. తర్వాత ఇంకా విలువైన వస్తువులు వచ్చినాయి. తర్వాత విషం రాలా, ఉచ్చైస్రవం వచ్చిందండి, చాలా గొప్పది. ఐరావతం వచ్చింది, దాన్ని ఇంద్రుడు తీసుకున్నాడు. అప్సరసలు వచ్చారు, దాన్ని ఇంకెవరికో ఇచ్చారు. కామధేను వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, బోలెడు వస్తువులు వచ్చినాయి కదండి. ఈ బోలెడు వస్తువులు, విలువైన వస్తువులు వచ్చినప్పుడు ఈ దేవతలందరూ పోయి మళ్ళీ ఆయన్ని అడగల, ఏమయ్యా ఇందాక నువ్వు విషమంటే గబాలను తీసుకున్నావు, అంత గొప్ప పని చేశావు, పోనీ ఇది కూడా నువ్వు తీసుకోలే అని అనలేదండి. వీళ్ళు విషం తీసుకున్నావు కదా, ఇదిగో ఈ అట్టిపండు కూడా తీసుకో అనాలి కదండి. అలా ఆయన కూడా ఇందాక నేను విషం తీసుకున్నా కదా, ఇప్పుడు ఏదో కాస్ట్లీ వస్తువు వచ్చిందిగా, నాకు ఇవ్వచ్చుగా అలా ఆయన కూడా. ఇది శివతత్వం చూడండి. కనుక ఈ సన్నివేశం ద్వారా మనకు చక్కగా శివతత్వము అర్థమవుతుంది అని అంటూ ఉన్నారండి. ఇట్లాగే శ్రీకృష్ణుడి కాళీయమర్దనం, శివతత్వము కృష్ణతత్వము జమిలిగా చెప్పుకుంటూ ఉన్నాం. అప్పుడు మనకి శివుడేంటి కృష్ణుడేంటి అర్థమవుతుంది. కాళీయ మర్దనం అంటే కాళీయుని పడగలపై నాట్యమాడాడు స్వామి. కాళీయుడి విషాన్ని మాత్రమే హరించి కాళీయుణ్ణి సంహరించకుండా విడిచిపెట్టాడు. కాళీయుడి భార్యలు ప్రార్థన చేస్తారు, అయ్యా మా భర్తని విడిచిపెట్టయ్యా అని వాళ్ళు ప్రార్థన చేస్తే కాళీయుడు కూడా పశ్చాత్తాపడితే కాళీయుడిని విడిచిపెట్టాడు. కాళీయుడిలో ఉన్న విషాన్ని మాత్రము హరించాడు. నువ్వు పోవయ్యా మళ్ళీ సముద్ర మధ్యంలోకి వెళ్ళిపో అనంటే, అమ్మో అక్కడ గరుత్మంతుడు ఉంటాడు, నన్ను చంపేస్తాడు, నేను భయము నాకు, నేను పోను అంటాడు కాళీయుడు. మరేం పర్వాలేదు, నీ పడగల మీద నా పాదముద్రలు ఉన్నాయి, నీకేం పర్వాలేదు పొమ్మంటాడండి. అంటే విషంతో ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంటుంది, ఆయన ఎట్లా ఫ్రెండ్షిప్ చేశాడు, ఈయన ఎట్లా ఫ్రెండ్షిప్ చేశాడు. పూతన వస్తుంది 6 రోజుల పిల్లవాడి దగ్గరికి. 6 రోజుల పిల్లవాడు. పూతన తన విషపు చన్ను ఇవ్వటానికి వస్తుందండి. ఆవిడేన్ని విషపు స్తన్యము ఇవ్వటానికి ఆమె వస్తే ఈయనేం చేశాడు, ఆవిడ్ని తల్లి స్థానంలో కూర్చోబెట్టాడు కదండి. తల్లే కదండి స్తన్యం ఇచ్చేది, ఎవరిస్తారు? పిల్లవాడికి స్తన్యం ఇవ్వాలంటే తల్లే అవ్వాలి. ఆవిడ విషం ఇవ్వటానికి వస్తే ఈయన తల్లి స్థానంలో కూర్చోబెట్టారు. అక్కడ కవి అంటారు, విషధర రిపు గమనునికిని. శ్రీకృష్ణుడికి శివుడికి, పరమశివుడికి ఏంటో సంబంధం చెప్తారండి ఈ పద్యంలో. విషధర రిపు గమనునికిని అంటే పాముకి శత్రువైనటువంటి గరుత్మంతుడు ఆయన, ఈయనకు వాహనం. పూతన విషమిచ్చింది, ఆ విషం ఈయనకు ఒక లెక్క జమ. ఎటువంటి వాడినా విషధర రిపు గమనుడు, విషధర రిపు గమనునికిని విషగళ సఖునికిని, విషము గళమందు ఉంచుకున్నటువంటి పరమశివుడు ఈయనకు ఫ్రెండు. విషగళ సఖుడు, విషగళ సఖునికిని విమల విషశయనునికిన్. ఈయన పడుకునేది ఎక్కడా? ఆదిశేషుడి పైన. ఎటు చూసినా విషంతో ఫ్రెండ్షిప్ ఈయనకి. పడుకునేదేమో ఆదిశేషుడి పైన. విషగళ సకునికిని విమల విషశయనునికిన్ విషభవ భవ జనకునికిని. విషతుల్యమైనటువంటి ఈ సంసారాన్ని సృజించిన బ్రహ్మగారికి ఈయన తండ్రి గారు. విషభవ భవ జనకునికిని విషకుచను విషముగొనుట విషమే తలపన్. అట్లాంటి విషంతో అనేక రకాలుగా ఫ్రెండ్షిప్ కలిగిన ఇతనికి
ఈ పూతన ఇచ్చినటువంటి విషస్తన్యము ఒక లెక్క జమా అంటున్నారు. విషగళ సఖునికిని అన్నారు. పైగా ఇంకా శివతత్వం చెప్పుకుందాం. శివుణ్ణి పశుపతి అన్నారు, పశువునాం పతయే అన్నారు కదండి, అంటే పశువులకి ప్రభువు అని. గజాసురుని కథ చూసాం మనం. గజాసురుడికి ఆ వరం వస్తుంది, ఆ వరంతో గర్వితుడవుతాడు. శివుణ్ణి నా పొట్టలోనే పెట్టుకుంటా అనుకున్నాడు కదండి. నాది అంటే ఏదైతే అది అన్నిటినీ ఓన్ చేసుకోవాలనుకోవటం, ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి అక్కర్లా, నేనే ఓన్ చేసుకుందాం నాది అని అనుకోవటము, దానికి అది ఆసురీ లక్షణం. వాడే గజాసురుడు. ఈ గజాసురుడికి శివుడు బుద్ధి చెప్పాడు, బుద్ధి వచ్చింది. ఆ తర్వాత గజాసురుడు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తాడు, అయ్యా నీకు చర్మమైనా నేను చాలు అన్నాడు. అంటే ఏంటంటే పశుపతి అంటే అర్థం ఏమిటంటే పశువులను ప్రేమగా చూసేవాడు, పశువులను రక్షించేవాడు. అంత మాత్రమే కాక ఈ పశువుల రూపములో ఉన్నటువంటి ఆసురి ప్రవృత్తి ఏదో దానిని సంహరించేవాడు. అది పశుపతి. పరమశివుడు మనకి పశుపతి అంటున్నాం. మరి శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు ఆ గోవులన్నీ కూడా మోరలెత్తి అంబా అని అరిచినైట భాగవతంలో చెప్తారు. చాలా సంతోషంతో గెంతులేసినైట లేగదూడలు. రోజు 3 సేర్లు పాలిచ్చేటువంటి గోవులు ఆ రోజు 6 సేర్ల పాలిచ్చినైటండి. మహా సంతోషం వాటికి. అదిగో పరమాత్మ జన్మించాడు, చక్కగా మనతో ఆడుకుంటాడు, మనకు గడ్డిని ఆహారంగా అందిస్తాడు, మన తోక పట్టుకుంటాడు, మన పక్కన తిరుగుతాడు, మన శరీరాన్ని తడుముతాడు, నిమురుతాడు. స్వామి చక్కగా ఆయన స్పర్శ, పరమాత్మ స్పర్శ మనకిస్తాడు అని గోవులు ఆనందపడ్డాయటండి. పాడి పంట పల్లె జీవితము, వీటి ప్రాముఖ్యతను, వీటి ఆవశ్యకతను, వీటి ఇంపార్టెన్స్ను చాటి చెప్పినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కనుక ఈ పశుపతి అనేటువంటిది పశువునాం పతయే అన్నారు కదండి, అది మనకి ఇక్కడ కృష్ణస్వామికి కూడా సరిపోతుంది. అలాగే ఈయన కూడా సంహరించాడు. పశువుల రూపంలో ఉన్నటువంటి ఆసురీ ప్రవృత్తిని ఈయన కూడా అఘాసురుడు అన్నారు కదండి. అఘాసుర సంహారం జరిగింది, ధేనుకాసుర సంహారం జరిగింది, వత్సాసుర సంహారం జరిగింది. ఆ తర్వాత నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చవో నమః అన్నారు కదండి రుద్ర సూక్తంలో. కులాలేభ్యః కర్మారేభ్యశ్చవో నమః అన్నారుగా. అంటే ఏంటి? ఈ వడ్రంగివాడి రూపములో ఉన్న నీకు నమస్కారము, కుమ్మరివాణి రూపములో ఉన్న నీకు నమస్కారము, స్వర్ణకారుడి రూపములో ఉన్న నీకు నమస్కారము, రథచోదకుడి రూపములో ఉన్న నీకు నమస్కారము. నమ్మకంలో అనేక రకాలుగా నమస్కారాలు పెడతాం మనం. రథచోదకుడిలో రూపములో ఉన్న నమస్కారం అంటే అంతటా ఉన్నది ఆయనేగా. అన్ని కులాలు, ఇక్కడ కులము మతము ఈ భేదములు లేవు. ఎందుకని లేవు? అంతటా ఉన్నది ఆయనేగా. అంతటా ఉన్నది ఆయన అయినప్పుడు ఇంకా భేదం ఎక్కడి నుంచి వచ్చింది? నీలో ఒకడు నాలో ఒకడు ఉంటే భేదము. అంతటా శివుడే ఉన్నప్పుడు రుద్ర సూక్తంలోనే చెప్తూ ఉన్నారుగా, వడ్రంగి రూపములో ఉన్న నీకు నమస్కారము, స్వర్ణకారుడి రూపంలో ఉన్న నీకు నమస్కారము, రథచోదకుడిలో రూపంలో ఉన్న నీకు నమస్కారము. ఇన్ని చెప్పారు కదండి. ఇంకెక్కడున్నాయి కులాలు? అంటే ఈ వర్ణాశ్రమములు, చాతుర్వర్ణ వ్యవస్థ ఆయన నుండి వచ్చినదే. ఈ వర్ణములకి, చాతుర్వర్ణ్యములకు ఆయన ఆశ్రయమై ఉన్నాడు. ఇది కృష్ణుల్లో కూడా కనిపిస్తుంది మనకి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అన్నారుగా భగవద్గీతలో. చాతుర్వర్ణ్యం మయా సృష్టం, నేనే ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థను ఏర్పాటు చేశాను అంటున్నాడు. ఎట్లా అండి? ఈ చాతుర్వర్ణ్యములు ఆయనను ఆశ్రయించి ఉన్నాయి. ఆయన 4 రకాలుగా కూడా మనకి కనిపిస్తూ ఉన్నాడు. బ్రాహ్మణుడిగా కనిపిస్తాడు కృష్ణుడు. అంటే ఆయన జ్ఞానాన్ని ప్రబోధించినప్పుడు, కర్తవ్యాన్ని ఉపదేశించినప్పుడు బ్రాహ్మణుడిగా కనిపిస్తాడు.
భగవద్గీతను ఇచ్చినటువంటి వాడు కృష్ణుడు కదండి. కృష్ణం వందే జగద్గురుం అంటున్నాగా. కర్తవ్యాన్ని ఉపదేశించాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, బ్రాహ్మణుడిగా వర్తించాడు. అట్లాగే దుష్ట శిక్షణ చేశాడు, శిష్ట రక్షణ చేశాడు, భక్తజన పరిపాలన చేశాడు, క్షత్రియుడిగా వర్తించాడు, పశుపాలన చేశాడు, పాడి పంట వీటిల్ని సంరక్షించాడు, ఆయన వైశ్యుడిగా వర్తించాడు. యమునా నది నీటిని నాగలితో ఆకర్షించి ఆ బృందావనాది వ్రజసీమలు కొన్ని 500 గ్రామాలు ఏదో లెక్క చెప్పారు, వాటికి నీటి వసతిని ఏర్పాటు చేశాడు. బలరామునితో కలిసి ఆయన శూద్రుడిగా వర్తించాడు. అన్ని రకాలుగా ఆయన వర్తించాడు కదండి. మెసెంజర్గా పనిచేశాడు, డ్రైవర్గా పనిచేశాడు, మనం చూస్తున్నాంగా, చేశాడు కదండి. రాయబారానికి వెళ్ళాడు. అట్లాగే అర్జునుడి రథానికి సారథ్యం వహించాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం, ఈ 4 వర్ణములు కూడా, ఈ వర్ణాశ్రమములు ఆయనను ఆశ్రయించి ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. కనుక వర్ణాశ్రమములు 4 కూడా ఆయన్ని ఆశ్రయించి ఉన్నాయి. నిజమే, బాగుందయ్యా. అన్నిసార్లు స్వామి దిగి వస్తాడా అంటే, గంగావతరణ సమయంలో ఆ సురగంగ భూమి మీదకి రావటానికి, డైరెక్ట్గా ఆ సురగంగ భూమి మీదకి వస్తే చాలా పెద్ద పెను ప్రమాదం ఏర్పడుతుందన్నారు. అందువల్ల ఆయన స్వీకరించాడు, తన జటాజూటంలోకి పరమశివుడు స్వీకరించాడు. ఇది భాగవతంలో చెప్తారు మనకి కదండి, గంగా అవతరణ కథ. ఆయన స్వీకరించి ఆయన 7 పాయల గుండా తర్వాత భూమి మీదకి అంటే ఒక పెను ప్రమాదము తాను స్వీకరించడము ద్వారా మనకు తప్పించాడు స్వామి. అట్లాగే కృష్ణస్వామి ఆ గోవర్ధనోద్ధరణము, గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపెట్టుకొని ఒక పెను ప్రమాదము నుండి ప్రజలను రక్షించాడు. ఇట్లా మనకి శివతత్వము కృష్ణతత్వము జమిలిగా చెప్పుకుంటే కనుక మనకు అర్థమవుతుంది. సరే బాగుందయ్యా, ప్రతిసారి ఆయనే దిగి వస్తాడా అంటే కాదు, ఆయన ప్రతినిధులను పంపిస్తాడు. ప్రతిసారి ఆయనే దిగి రావలసిన అవసరం లేదు. ఒకానొక సమయంలో అనేక ధర్మాలు, అనేక వ్యవస్థలు, అనేక మతాలు భారతదేశంలో ఒకానొక అయోమయ గందరగోళ పరిస్థితులలో నెలకొని ఉన్న సమయంలో పరమశివుడు ఆయన ప్రతినిధిని పంపించారు. ఎవరు అంటే ఆదిశంకరుల వారు. శంకర శంకర సాక్షాత్ అంటున్నాం కదండి. ఆయన కేరళలోని కాలడి అనేటువంటి గ్రామంలో జన్మించారు. ఆయనకు 3వ ఏట ఆయన తండ్రిని కోల్పోవటం జరిగింది. 5వ ఏట తల్లి ఆర్యాంబ ఈ పిల్లవాడికి ఉపనయనం చేయించింది. అప్పటి నుంచి ఆలోచించటం మొదలుపెట్టాడు. అదేమిటి, నాన్నగారు చనిపోయారు, తాతగారు చనిపోయారు, మనిషి పుట్టటము చనిపోవటము కోసమేనా? పుడుతున్నారు, చనిపోతూ ఉన్నారు. ఈ మధ్యలో ఏమిటి చేయవలసినది? ఈ మధ్యలో చేయవలసినది ఏదో ఉన్నది. తల్లిని ప్రాధేయపడ్డాడు. సుమారు 8 ఏళ్ల వయస్సు. తల్లిని ప్రాధేయపడ్డాడు. అమ్మ, ఏదో చేయవలసింది ఉంది, మానవాళికి ఏదో అందించవలసినది ఉన్నది, నేను సన్యాసము స్వీకరిస్తాను అన్నాడు. అది మాతృహృదయం కదండి, తల్లి సహజమైన హృదయం, ఒప్పుకోలా. సరే, ఒకానొక రోజు రానే వచ్చింది. ఈ తల్లి కొడుకులు ఇద్దరూ కూడా నదీ స్నానానికి వెళ్ళారు. ఆ నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఆ నదిలో ఈ పిల్లవాడి కాలుని ఆ ముసలి పట్టుకుంది. ఈ ముసలి పట్టుకున్న కాలుని వదలట్ల. ఈ పట్టుకున్న ముసలి ఎవరు? మకరము అన్నారు. మకరము మమకారానికి ప్రతీక, మకరము మృత్యువుకు ప్రతీక. పట్టుకున్నది ముసలి కాదు, మృత్యుంజయుడు అని అర్థమైందండి ఆ పిల్లవాడికి. మృత్యుంజయుడు పట్టుకున్నవాడెవరు? పరమశివుడు. తల్లిని ప్రార్థించాడు, అమ్మా
ముసలి పట్టుకుంది, నేను వెళ్ళిపోతున్నాను, సన్యాసము స్వీకరించి వెళ్ళిపోతున్నాననేటువంటి తృప్తిని నాకివ్వు. పైగా సన్యాసం స్వీకరిస్తా అన్నాను, నువ్వు ఒప్పుకోలేదు. నువ్వు ఒప్పుకుంటే కానీ ఈ ముసలి ఈ పట్టును వదిలేటట్టు లేదు. నువ్వు ఒప్పుకున్నానని చెప్పమ్మా, ఈ ముసలి ఈ పట్టును వదులుతుందేమో అని అంటే అని ఆమె తప్పని పరిస్థితుల్లో పిల్లవాడుగా ఆమె దక్కాలిగా. ముందు ఆశ్రమం ఏదనేది తర్వాత సంగతి, ముందు పిల్లవాడు దక్కాలి కదా. అందువల్ల ఆ తల్లి ఒప్పుకుందటండి. సరేరా నాయన, నాకు నువ్వు ఉంటే చాలు, సన్యాసం స్వీకరించటము తీసుకుని అట్లాగే నాయన అని అన్నది. దానితో ఆయన సన్యాస స్వీకరణకు సంబంధించిన మంత్రం చదవటం మొదలుపెట్టాట. ఈ ముసలి పట్టు విడిచి వెళ్ళిపోయిందటండి. అదేంటండి, కాలు పట్టుకున్నది చాలా రుచికరమైన ఆహారం కదా. పిల్లవాడు అంటే ముసలి, నిజంగా ముసలి అయితే కనుక రుచికరమైన ఆహారంగా స్వీకరించాలిగా. ముసలి పట్టు విడిచి వెళ్ళిపోయిందటండి. అంటే పట్టుకున్నవాడు మృత్యుంజయుడు. అప్పుడు గురువుగారిని వెతుక్కుంటూ బయలుదేరాడు. గురువుగారు దొరికారు. అనేక వేదాంగములు, ఉపనిషత్తులు, ఈ సారము ఇదంతా నేర్చుకున్నాడు. ఇంకా ఎక్కడో ఆ అద్వైత సిద్ధి, ఇంకా ఎక్కడో పరిపూర్ణత కావలసినటువంటి సమయం వచ్చింది. ఇంకా పూర్తి కాల ఆ అద్వైత సిద్ధి అనేటువంటిది. మళ్ళా వచ్చాడండి పరమశివుడు. ఈయన కాశీనగరంలో గంగా స్నానానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు చండాలుడు దోవకు అడ్డుగా వస్తాడు. అడ్డు తొలగు అన్నాడు. ఆయన అన్నాడు, అడ్డు తొలగమన్నది ఎవరిని? నా శరీరాన్న ఆత్మన అని అడిగాడు. శరీరము వేరు, ఆత్మ వేరు. నేను వేరు, శరీరము వేరు. నేనే శరీరము అని పొరపాటు పడుతూ ఉంటాం. మనందరం చేసే పొరపాటు అదే. మాస్టారు ఇక్కడ కూడా చెప్పారు, మనందరం ఎక్కడ పొరపాటు పడతాము, ఆ తిప్పలు ఎట్లా ఉంటాయి, నేనే శరీరము అని అనుకోవటం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఎట్లా ఉంటాయి అనేటువంటిది మాస్టర్ మనకి చెప్పారండి. ఆముక్తమాల్యదలో ఉదాహరణలు చెప్పారు, ఇంకా చాలా ఉదాహరణలు చెప్పారు. అప్పుడు అర్థమైంది, అద్వైతము ఉన్నదంతా ఒకటే, అంతటా ఉన్నది భగవంతుడే. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే కనుక భగవంతుడు లేని చోటే ఉంది. లేనిది ఎక్కడా? నేనే భగవంతుడు. మాస్టర్ చెప్పారు, భగవంతుడిగా దిగి వచ్చిన వస్తువేది అంటే సృష్టిగా దిగి వచ్చిన వస్తువేది. సృష్టి తయారైంది కదండి, లోకాలు తయారైనాయి, సూర్యచంద్రులు తయారయ్యారు, ఈ భూమి తయారైంది, భూమి మీద జీవము తయారైంది. అయితే సృష్టిగా దిగి వచ్చిన వస్తువేది అంటే కనుక మాస్టర్ చెప్పారు, సృష్టిగా దిగి వచ్చిన వస్తువు భగవంతుడే. భగవంతుడు ఏదో ఒక ప్రత్యేకమైన మెటీరియల్తో ఈ సృష్టిని తయారు చేయలా, తానే సృష్టిగా దిగి వచ్చాడు అని అంటూ ఉన్నారు. కనుక ఆ అద్వైతము సిద్ధాంతము ఆ విషయంలో ఆయన పరిపూర్ణత సాధించటం జరిగింది. కనుక శివతత్వము చెప్పుకుంటూ ఉన్నాం. శివుడు అన్నిసార్లు ఆయనే వస్తాడా అంటే ఆయన ప్రతినిధిని పంపిస్తాడు. అటు పక్కనే కృష్ణతత్వం కూడా చూస్తున్నాగా. కృష్ణతత్వము విషయంలో కూడా కృష్ణుడు కూడా అన్నిసార్లు ఆయనే వస్తాడా అంటే కాదండి, కృష్ణుడు కూడా ఆయన ప్రతినిధులను పంపిస్తాడు. మైత్రేయ మహర్షి, మైత్రేయుల వారి దగ్గర నుంచి మనకి తెలియవస్తున్నటువంటి ఈ గురు పరంపర అంతా కూడా వీళ్ళు కృష్ణ ప్రతినిధులు, సాక్షాత్ కృష్ణులు. శంకర సాక్షాత్, ఆదిశంకరుల వారు సాక్షాత్తు పరమశివుడే అని ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో అట్లాగే మాస్టర్ ఈకే గారు కూడా సాక్షాత్తు శ్రీకృష్ణుడే అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే శ్రీకృష్ణుని జగద్వ్యూహమును ఆచరణప్రదము గావించినటువంటి వారు మాస్టర్ ఈకే గారు. శ్రీకృష్ణుడి జగద్వ్యూహమును, ఎందుకంటే జీవనజ్యోతిలో తాతగారు రాస్తారు, మాస్టారి వైద్యము, ఆ వైద్య ప్రక్రియ, ఆయన మందులిచ్చే విధానము ఎలా ఉంటుంది అనేదానికి తాతగారు వైద్యము వేణుగానము అని హెడ్డింగ్ పెట్టారండి ఒక చాప్టర్కి. వైద్యము వేణుగానము అట. అంటే మా శ్రీకే గారు సాక్షాత్తు శ్రీకృష్ణుడే అని చెప్పుకోవడానికి మనకు కావలసినటువంటి ఉదాహరణలు ఏంటి? వైద్యం వేణుగానము అంటే కనుక ఆయన
ఒక బల్ల, ఆ బల్ల దగ్గర ఒక కుర్చీ, అంతే తప్పితే ఆ మందులు ఇవ్వటానికి పెద్ద అట్టహాసం ఏమి ఉండదు. ఫ్యామిలీ వస్తారు. ఒక ఆవిడ వస్తుంది, ఆమె కొడుకుని చూపిస్తుంది, కోడల్ని చూపిస్తుంది, మనవడిని చూపిస్తుంది, మనవరాళ్ళని చూపిస్తుంది. ఆ మనవడు మనవరాళ్ళు చిన్నపిల్లలుగా వాళ్ళు వచ్చి మాస్టర్ ఒళ్ళో కూర్చుంటూ పోతారట. నిజంగా డాక్టర్ అయితే అట్లా ఉంటుందా? ఆ వాతావరణం ఉంటుందా? నిజంగా ప్రొఫెషనల్ డాక్టర్స్ని కనుక మనం చూస్తే వైద్యము వేణుగానము. అదే సమయంలో పాశ్చాత్య దేశాల నుంచి ఒక డాక్టర్ గారు వస్తారు మాస్టర్ దగ్గర హోమియో వైద్యం ప్రత్యేకంగా నేర్చుకుందామని. ఆయన పేరు లూక్ గారు అనేటువంటి ఒక డాక్టర్ వస్తాడు. ఆయన ఆశ్చర్యపోతాడు, ఇదేమిటి, ఈ వైద్యం ఏమిటి? సరే బాగానే ఉంది. చీటీలు ఇచ్చారు వరుసగా. ఆ రోజు ఒక 200 మందికి చీటీలు ఇచ్చారు అనుకుందాం. చీటీలు ఇస్తే ఒక ప్రాబబుల్ టైం కూడా చెప్తారు. అయ్యా ఇదిగో మీది 1 నుంచి 50 వరకు చీటీల నెంబర్లు కాబట్టి ఫలానా 10 గంటల లోపు మీ నెంబర్ వచ్చే అవకాశం ఉంది. సరే మీది 200 నెంబర్ కాబట్టి సాయంత్రము 8 అవుతుందయ్యా మీది అని ఒక ప్రాబబుల్ టైం కూడా చెప్తారు. ఆ చీటీలు ఇచ్చినప్పుడు, సీరియల్ నెంబర్ ఇచ్చినప్పుడు మొదలుపెట్టారు. చూస్తూ ఉన్నారు. ఈ 200 చీటీ వాడు అంటే లాస్ట్ కదండి వాడిది. ఆ రాత్రి 8 9 కదా వాడి లెక్క. వాడు వెళ్ళి బయటికి వెళ్ళి వాడే పళ్ళు చూసుకొని మళ్ళీ రావచ్చుగా. వాడు అక్కడే కూర్చునేవాట. ఆ తర్వాత ఈ 2వ చీటీనో 3వ చీటీనో వాడు చూసుకొని మొదటి గంటలోనే వాడి పని అయిపోతుందిగా చూపించుకొని వాడు వెళ్ళిపోవచ్చుగా. కాదు, వాడు కూడా రాత్రి దాకా అక్కడే కూర్చునేవాట. అందరు కూర్చునేవాళ్ళట. చక్కగా మాస్టారి వైపు చూస్తూ ఆ ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళట. వైద్యము వేణుగానము అంటే అది. అయిపోయినవాడు అక్కడే కూర్చునేవాట. సాయంత్రం ఎప్పటికో నా నెంబర్ వస్తున్నవా అన్నవాడు కూడా అక్కడే కూర్చునేవాట. శంకర సాక్షాత్ అన్నట్లుగా మాస్టర్ ఈకే గారు సాక్షాత్తు శ్రీకృష్ణుడే అని మనకు తెలియచేసేటువంటి అంశం అన్నమాట. మరిపూడి వీరయ్య గారు ఒక పాట రాశారు. ఆయన మహానుభావుడు, మాస్టర్ మీద రచనలు చేశారు. ఆయన ఎక్కిరాల కృష్ణుడు యదువంశీ కృష్ణుడు, ఒకరు మాకు దేవులు ఇంకొక్కరు గురుదేవులు అంటే మాస్టర్కి కృష్ణ పరమాత్మకి అభేదాన్ని తెలియచేసేటువంటి కీర్తన ఒకటి రాశారు. ఇంకా ఒక గొప్ప విషయం చెప్తానండి, ఈ మధ్య తెలిసింది నాకు. తాడిపత్రి గురు పూజలకు వెళ్ళినప్పుడు అక్కడ తెలిసిందండి ఈ విషయం. ఎంత పరమానందం వేసింది, ఎప్పుడెప్పుడు మీతో పంచుకోవాలా అన్నంత ఆనందం వేసింది. ఏమిటంటే ఆ విషయం, ఆ తాడిపత్రి గురు పూజల్లో నాకు నారాయణ గారికి విడిది ఇచ్చారు. మన వాలంటీర్ ఒక ఇంట్లో, ఆయన పేరు రాజేంద్ర గారు అనుకుంటా. ఆయన విడిదింట్లో మాట్లాడుకుంటుంటే ఇట్లానే మాస్టర్ విషయాలు చక్కగా ప్రేమ అన్నీ మాట్లాడుకుంటూ ఉంటుంటే ఆయన చెప్పారు, ఏమండి ఒకసారి ఎక్కిరాల శ్రీనివాస్ గారు అంటే మన అనంతకృష్ణ గారి స్వయాన తమ్ముల వారు, ఆయన ఒకసారి ఎక్కిరాల శ్రీనివాస్ గారు మా ఊరు వచ్చారు. మేమందరం కలిపి చక్కగా పుట్టపర్తి వెళ్ళాము. ఆ పుట్టపర్తిలో అదేం విచిత్రమోనండి అంటే ఆ రోజుల్లో బాబాగారు శరీరంతో ఉన్నప్పుడు ఆ బాబాగారు దర్శించడానికి వస్తారు కదండి, వాళ్ళకి చీటీలు ఇచ్చేవాళ్ళట. లాటరీలో ఆ నెంబర్ తీయాలి. ఆ నెంబర్ తీస్తే వాళ్ళు మొదటి వరుస, 2వ వరుస, 3వ వరుస ఏ నెంబర్ వస్తే ఆ వరుసలో కూర్చోవాలి. 2 సార్లు శ్రీనివాస్ గారితో వెళ్ళినటువంటి 2 సార్లు కూడా మాకు ఫస్ట్ నెంబరే వచ్చిందండి అన్నారు. మొట్టమొదటి నెంబర్ వరుసలో కూర్చునే అవకాశం వచ్చిందండి. శ్రీనివాస్ గారితో పాటు మేమందరం వెళ్ళాము. మొదటి వరుసలో కూర్చున్నాము. బాబా గారు చక్కగా దర్శనం ఇవ్వటానికి వచ్చారు. అప్పుడు శ్రీనివాస్ గారి వైపు చూసి బాబా గారు నవ్వారు. శ్రీనివాస్ గారు కూడా లేచి నిలబడి నమస్కారం చేసి, అయ్యా ఒక మాట అడిగారు బాబా గారిని. ఏమడిగారంటే, అయ్యా మీరు విశాఖపట్నం రావాల్సింది, ఎప్పుడు వస్తారు అని అడిగారు అని అన్నారు. అడిగారండి, బాగుంది, అడిగారు. ఆయన ఏం సమాధానం చెప్పారు అంటే, ఆయన చెప్పారట, సాక్షాత్తు కృష్ణ పరమాత్మయే అక్కడ ఉన్నారు కదా, అయినా పర్వాలేదు అవసరమైనప్పుడు నేను వస్తాలే అన్నారట. కృష్ణ పరమాత్మే అక్కడ ఉన్నారుగా, ఇంకా నేను వచ్చేదేముంది బంగారి, అయినా అవసరమైతే వస్తానులే అన్నారటండి నవ్వుతూ. శంకర సాక్షాత్ అంటే అర్థం అది.
సాక్షాత్తు కృష్ణ పరమాత్మయే మా శ్రీకే అని మనం చెప్పుకోవటం కాదు, సత్యసాయి బాబా వారు అన్నారు. అది ఈ మధ్యనే తెలిసిందండి. కనుక ఇటువంటి విషయము అంటే అభేదాన్ని తెలియజేసేటువంటిది. శివుడు పరమశివుడు ఆయన ఎట్లా ఆయన ప్రతినిధులను పంపిస్తారు, అలాగే కృష్ణ పరమాత్మ కూడా ఇదిగో ఈ గురు పరంపర ద్వారా సాక్షాత్తు కృష్ణుడే మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. ఇంకా ఒక్క తార్కాడని చెప్పుకున్నాం. మహాభారతంలో వస్తుంది, యుద్ధమంతా పూర్తయింది, హస్తినాపురంలోనే ఉన్నాడు ఇంకా కృష్ణుడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి అడుగుతాడు, కృష్ణ అందరినీ నేను సంహరించాను అని అనుకుంటున్నారు కానీ కాదయ్యా అంటాడు. మరి ఏమిటి అర్జున అంటే, లేదు నువ్వు రథం నడుపుతూ ఉన్నావు, రథం మీద రథసారథిగా నువ్వు కూర్చొని ఉన్నావు, నీ వెనకాల నేను కూర్చొని ఉన్నాను, నేను నుంచొని ఉన్నాను, నేను బాణాలు వేస్తూ ఉన్నాను, నా బాణము వాడికి వెళ్ళి తగిలే లోపు నాకన్నా ముందుగా నువ్వున్నావు, నీకన్నా ముందుగా ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన మన వైపు తిరిగిలేడు, మనము ఏ దిశగా తిరిగి ఉన్నామో ఆ దిశగానే ఆయన కూడా తిరిగి ఉన్నాడు, పెద్ద జటాజూటము ధరించి ఉన్నాడు, ఆయన ఒక త్రిశూలాన్ని ప్రయోగిస్తూ ఉన్నాడు, నేను వేసిన బాణము ఆ ప్రత్యర్థిని సంహరించే లోపు ఈ త్రిశూలం వెళ్ళి ఆయన సంహరించేస్తోంది, తర్వాత నా బాణము నామమాత్రంగా వెళుతోంది. కనుక ఇంతకీ సీక్రెట్ చెప్పనా, సంహరించింది నేను కాదు, ఆయన ఎవరో ఉన్నాడు ముందు, ఆయన సంహరించాడు, ఇంతకీ ఆయన ఎవరు కృష్ణ అని అడుగుతాడు. భారతంలో ఉన్నదేనండి. ఆయన ఎవరు కృష్ణ అని అంటే శ్రీకృష్ణుడు చెప్తాడు, ఆయన రుద్రుడు అని. ఆ రుద్రుని ఆరాధన, రుద్రుని ఉపాసనా విధానములు అవన్నీ కూడా బోధ చేస్తాడండి. ఆయన రుద్రుడు అంటాడు. సరే బానే ఉంది, కృష్ణుడికి శివునికి ఎక్కడ ఏమిటి పోలిక చూద్దాం. కృష్ణుడు ఏమన్నాడు, ఆ చంపినవాడు రుద్రుడయ్యా, నువ్వు నిమిత్ర మాత్రం భవసవ్యసాచిన్ అన్నాడుగా. ఇదే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు, 11వ అధ్యాయంలో అర్జునుడికి విశ్వరూపము చూపించిన తర్వాత భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ, భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు, ఈ కర్ణుడు, వీళ్ళందరూ కూడా ఆయన నోట్లోకి పోతూ ఉన్నారట, ఆయన నోట్లోకి ప్రవేశిస్తూ కనిపించారట. అంటే అప్పుడు ఏం చెప్పాడంటే కృష్ణుడు, నా ప్రణాళిక ఒకటి ఉంటుందయ్యా, నా ప్రణాళిక ప్రకారము వాళ్ళు చనిపోవటం జరుగుతుంది, నువ్వెవరు చంపేవాడివి, నేను చంపుతున్నా, నా వల్ల చచ్చిపోతున్నారు, నాకు పాపం వస్తుంది అని నువ్వు సందేహిస్తున్నావు, భయపడుతున్నావు, కానీ ఎవరు చంపేది నేను అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, వాళ్ళు ఎప్పుడో చనిపోయారు అన్నాడు భగవద్గీతలో. అంటే కృష్ణుడి నోటిలోకి వెళ్తున్నాడంటే చనిపోయినవాడు, అంటే వాళ్ళని చంపినవాడు ఎవరు, వాళ్ళని సంహరించిన వాడు కృష్ణుడు కదా కదండి. మళ్ళీ ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, రుద్రుడయ్యా నీకు కనిపించింది త్రిశూలము, ఒకళ్ళు మహానుభావుడు ఎవరో ముందుండి త్రిశూలం ప్రయోగిస్తూ ఉన్నాడు, ఈ త్రిశూలం ముందుగా వెళ్తోంది, వాళ్ళని సంహరిస్తోంది, నేను కాదు కృష్ణ అంటే ఆ త్రిశూలాన్ని ప్రయోగించింది రుద్రుడని ఇక్కడ చెప్తున్నాడు. భగవద్గీతలో నేనే సంహరిస్తున్నాను, నువ్వెవరు చంపేది అని అన్నాడుగా. అంటే ఏమిటండి తేడా, 2 రకాలుగా చెప్తున్నాడా అంటే కాదు, కృష్ణుడు ఒకటి శివుడు ఒకటి కాదు, ఇద్దరికీ అభేదము, ఇద్దరూ ఒకటే.